డీసీసీలను ప్రకటించిన తర్వాత కొన్ని ప్రాంతాలలో డీసీసీల విషయంలో మాత్రం గొడవలు అయితే అవుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి అదొక తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి. ముఖ్యంగా నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి డీసీసీ అధ్యక్ష పదవిని పున్నా కైలాష్ నేతకైతే ఇవ్వడం జరిగింది. ఇక ఆ విషయంలో ఎలా ఇస్తారు అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా ముఖ్యమంత్రికి లేఖ రాసినటువంటి పరిస్థితి. ఇదే విషయంపైన మనతో మాట్లాడడానికి ఉస్మానియా విద్యార్థి ఉద్యమ కెరటం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మానవతరాయ్ ఉన్నారు. అన్న, ఏంటి అసలు కాంగ్రెస్ పార్టీలో ఎప్పటికీ ఇలాంటి ప్రజాస్వామ్యాన్ని చూస్తూ ఉంటాం. అంతర్గత ప్రజాస్వామ్యం కాస్త బయటకు వస్తూ ఉంటుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పున్న కైలాష్ నేత విషయంలో లేఖ రాశాడు ముఖ్యమంత్రికి. అతనికి డీసీసీ ఇవ్వద్దని చెప్తా ఉన్నాడు. ఎట్లా చూస్తారు దీన్ని? అంటే పూనా కైలాష్ నేత జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నల్గొండ అయిన తర్వాత ఇదంటే ఈ అధ్యక్ష పదవి కైలాష్ నేతకు రావటం గిట్టని వాళ్ళు కావాలని చెప్పేసి ఎప్పుడో 2-3 సంవత్సరాల క్రితం జరిగిన వీడియోలను సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నుంచి మొదటి నుంచి ఉన్నారు, తెలంగాణ కోసం త్యాగం చేశారు. కాబట్టి వారు కొంచెం మనస్తాపం చెందారు దీనికి. అది ఈ టైంలో రావటం ఏందని చెప్పేసి ఆయన ఏం చేశారంటే, సరే నన్ను ఇట్లా ఈ విధంగా వీడియోలు ప్రచారం అవుతున్నాయి, దీనిపైన చర్య తీసుకోమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు హోంమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి గారు ఫిర్యాదు చేశారు. ఇకంతే. దీని పెద్ద ప్రతిపక్షాలు ఇష్టం వచ్చినట్టు రాద్ధాంతం చేస్తుంది. అసలు కందకలేని దొరద కత్తికేంది. కైలాష్ నేత, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు మంచిగానే ఉన్నారు. అసలు 4 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం ఈ విధంగా వీడియో వచ్చినప్పుడు, వైరల్ అయినప్పుడు కైలాష్ నేతనే స్వయంగా వెళ్ళి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి క్షమాపణలు చెప్పారు. ఇద్దరు కలిసి ఎన్నికల్లో పనిచేశారు, కాంగ్రెస్ని గెలిపించారు. ఇంకా ఎక్కడ వివాదం ఎక్కడిది? కావాలని చెప్పి అంటే కోమటిరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, కైలాష్ నేత మధ్య వివాదం రాజేసేందుకు ఈ యొక్క వీడియోలు బయటపెట్టారు. ఇది స్పష్టమైపోయింది. కాబట్టి కోమటిరెడ్డి గారు కూడా దానికి అంతటి తెల్లారిపోద్దునే మళ్ళీ పోయి ఎప్పుడైతే ఫిర్యాదు చేశారో మరునాడే వెళ్ళి కైలాష్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలిశారు. కలిసిన తర్వాత క్షమాపణ అడిగారు. మళ్ళీ ఒకసారి చెప్పారు. పెద్ద మనిషి, పెద్ద నాయకుడు కాబట్టి తప్పేం లేదు చెప్పారు. ఇద్దరం కలిసి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ను బలోపేతం చేద్దాం, నా బీసీలు మనమందరం కలిసి కాంగ్రెస్ పార్టీ జెండాని మరొకసారి ఎగరేద్దామని చెప్పి కైలాష్ నేత వారిని వారు కూడా సానుకూలంగా స్పందించారు. ఇక మనసులో ఏం పెట్టుకోడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బోలాశంకరుడు, అప్పటికప్పుడే కోపం ఉంటుంది ఆయనకి. ఆయనకేంది ఏం లేదు. ఆయన ఒక్కసారి ఆయనకి ఏదన్నా ఎవడో రెచ్చగొట్టే విధంగా చేశారు. పోయి ఈయన క్షమాపణలోనే బోలాశంకరుడు లెక్క వరాలు ఇచ్చేసిండు. కైలాష్ నేతకు వరాలు ఇచ్చేసిండు. కైలాష్ నేత పో నేనున్నా అని చెప్పేసిండు. అయిపోయి ఇంక వివాదం ఎక్కడ చెప్పండి. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఈ సందర్భంగా ఏంటంటే యువ నాయకత్వం వచ్చింది. కైలాష్ నేత మా సహచర ఉద్యమకారుడు, ఉద్యమకారుడు, యువకుడు, విద్యావంతుడు, బలహీన వర్గాల బిడ్డ నీ డీసీసీ అధ్యక్షుడిగా నియమించడం నిజంగా చాలా గొప్ప అంశం ఇది. కాంగ్రెస్ పార్టీ అందుకే ఇన్నేళ్ళు 140 సంవత్సరాలైన ఇన్నేళ్లుగా బతికి ఉన్నదంటే, అంటే జీవించి ఉన్నదంటే, కొన్ని రాష్ట్రాల్లో ఓడిపోయినా కొన్ని రాష్ట్రాల్లో గెలుస్తుంది అని అంటే కారణం సామాజిక న్యాయాన్ని పాటించడమే. సామాజిక న్యాయం చేయడంలో కాంగ్రెస్ పార్టీకి మించిన వాళ్ళు ఎవరు లేరు. మిగతా పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీని చూసి తర్వాత బీసీలకు, ఎస్సీలకు పదవులు ఇచ్చేది తప్ప స్వతహాగా వాళ్ళు ఎవరు చేయలేదు. కాబట్టి మంచి పరిణామం ఇది. బీసీ ఉద్యమం ఊపందుకున్న తరుణంలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని రాహుల్ గాంధీ గారు ఆలోచనను రేవంత్ రెడ్డి గారు అమలు చేసి ప్రయత్నం చేస్తే దగులుబాజీలు అడ్డుకున్న రేపొద్దున ఈ రిజర్వేషన్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వమే, కాంగ్రెస్ పార్టీని ఇస్తుంది. ఈ దేశంలో ఇప్పుడు బీసీలకు ఎవరైనా రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. 94లో 27% రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. 69లో తమిళనాడులో రిజర్వేషన్లు 69% ఇచ్చింది. 94లో 76 రాజ్యాంగ సవరణ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం. ఎస్సీలకు, ఎస్టీలకు రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఓబీసీలకు కేంద్రీయ విద్యా సంస్థలో 2006 వరకు రిజర్వేషన్లు వాటిని ఇచ్చింది సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్. వర్గీకరణ చేసింది కూడా, ఎస్సీలో వర్గీకరణ చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇంతమందికి ఇన్నిసార్లు మరి రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళకి రిజర్వేషన్ల ఫలాలు అందిస్తుంటే, ఇంకొక విషయం, లంబాడీలను కూడా ఎస్టీ జాబితాలు చేర్చింది కాంగ్రెస్. ఇన్ని చేసిన వాళ్లకు మరి కాంగ్రెస్ బీసీలకు న్యాయం చేస్తానంటే ఇలా బీజేపీ ఎందుకు అడ్డుపడుతుంది? దానికి సమాధానం చెప్పలేక రకరకాల ఇప్పుడు వరకు ఇంకా చార్జ్ తీసుకోలేదు. ఇంకా రగులుతుంది వెంకటరెడ్డి, పున్నా కైలాష్ నేతకు మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క ఇష్యూ ఏదైతే ఉందో అది ఇంకా బ్లూగానే ఉంది. ఇంకా అది మనం సద్దుమణగలేదు అనేటువంటి మాట వినబడతా ఉంది కదా. అట్లేం లేదు. ఈ టీ కప్పులో తుఫాన్ లాంటివి ఎప్పుడైనా మీరు చూడండి. పిసిసి అధ్యక్షులు కానివ్వండి, ఏ పదవులు నియామకమైనప్పుడు కూడా ఉరుములు, మెరుపులు, వరద, తుఫాన్ వచ్చే ముందు ఎట్లుంటుంది వాతావరణం అంత భయంకరంగా ఉంటుంది. ఎప్పుడైతే పదవులు వస్తాయో, నియామకాలు అయితే అందరూ సర్దుకుంటారు. కోమటిరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు లాంటి పెద్ద మనసున్న వ్యక్తి ఆయన అందరిలా కాదు. ఆయన ఏదో ఆ రోజు వీడియోలు బయటపడ్డాయని చెప్పి బాధలో ఆయన ఫిర్యాదు చేసిండు. పెద్ద మనసుతో కైలాష్ నేతను మన్నించిండు. రేపు పొద్దున కైలాష్ నేత కూడా తప్పకుండా అధిష్టానం ఆశీస్సులో, కోమటిరెడ్డి గారు ఆశీస్సులో, జానారెడ్డి గారు
ఆశీస్సులతో, ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో తప్పకుండా ప్రమాణ స్వీకారం చేస్తారని మేము బలంగా నమ్ముతున్నాం. సో మీరు మాట్లాడారా కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషయంలో కైలాష్ నేతతో మాట్లాడేటువంటి ప్రయత్నం ఇప్పుడు చేశారు? కూడా కలిశాను. పూలే జయంతి సందర్భంగా ఇద్దరం కలిసి నివాళులు అర్పించాం పూలే కార్యక్రమంలో ఈరోజు. కాబట్టి కైలాష్ నేత కూడా మంచి అందరికీ అనుకోకున్న వ్యక్తి, కలుపుకుపోయే వ్యక్తి. కాబట్టి బేసిజాలకు పోయేవాడు కాదు, పంతాలకు పట్టింపులు పోయేవాడు కాదు. మామూలు యువకుడికి ఎందుకు ఉంటాయండి, పెద్దవాళ్ళంటే గౌరవిస్తారు తప్పకుండా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని గౌరవిస్తారు. అందరినీ జిల్లాలో ఏ నాయకత్వం ఉందో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, రాజగోపాల్ రెడ్డి గారిని అందరినీ గౌరవించుకుంటూ పార్టీ జెండాను మోసుకుంటూ మళ్ళీ పార్టీ అధికారంలో వచ్చేందుకు కృషి చేస్తాడు. ప్రధానంగా ఈ డీసీసీ అధ్యక్షుల గురించి మాట్లాడుకోవాలనుకుంటే, ఎందుకంటే మీరు సీనియర్ అధికార ప్రతినిధిగా కొనసాగుతూ ఉన్నారు. డీసీసీ అధ్యక్షుల కూర్పును చూస్తే ఏమనిపించింది మీకు? చాలా మంచిగా ఉంది. 16 మందికి బీసీలకు వచ్చింది. గతంలో ఎప్పుడు రాలే. 7గురే అగ్రవర్ణాలకు వచ్చింది. అంటే బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఆయా రిజర్వేషన్ల దమాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. అంటే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందో అది చేస్తుంది. ఆ రోజు ఎస్సీ ఎస్టీలకు ఎట్లా రిజర్వేషన్ ఇది, ఇలా బీసీల యొక్క సాధికారత కోసం బీసీలకు కూడా స్థానిక సంస్థల రాజ్యాధికారం రావాలా, క్రమక్రమంగా చట్టసభల్లో కూడా రావాలని ఆలోచన చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ, ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి, మరి మహేష్ కుమార్ గౌడ్ గారు. మహేష్ కుమార్ గౌడ్ గారికి ఆ పీసీ పెద్ద పదవి ఇచ్చారు. పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చి కట్టబెట్టి ఇలా పార్టీని అభివృద్ధి చేయమని చెప్పారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మంచి పని చేసింది. ఇతర పార్టీలు కూడా ఇదే విధానాన్ని అనుసరించాలి. కాంగ్రెస్ పార్టీని చూసి నేర్చుకోమని చెప్తాను నేను. ఇది మానవతరాయ్ చెప్తున్న మాటలు. మొత్తానికైతే పున్న కైలాష్ నేతను కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆశీర్వదిస్తారనేటువంటి మాట అయితే వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అదర్తో కలిసి శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.